హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ బూరెలు అండి. అది కూడా 15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలి విత్ ప్రీమిక్స్ పౌడర్ తోటి నేను చెప్పబోతున్నాను. ఈ ప్రీమిక్స్ పౌడర్ని నెల రోజుల పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే కనుక 2-3 నెలలు నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా వచ్చేసి మనము బెల్లం తీసుకుందామండి. 1.5 కప్పు బెల్లం తీసుకొని అందులో 2 కప్పుల వాటర్ తీసుకొని కరగబెట్టేసుకోండి. ఇక్కడ బెల్లం ప్లేస్లో మనము షుగర్ కూడా తీసుకోవచ్చు, ఆప్షనల్ అండి. బట్ బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఒకసారి కలుపుకొని పక్క స్టవ్ మీద పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవు నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసి 1 కప్పు ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా, ఉప్మా రవ్వ తీసుకొని లో ఫ్లేమ్ మీద 3-4 నిమిషాల వరకు మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోండి. సో ఇది చాలా లో ఫ్లేమ్ మీదనే వేయించుకోండి, ఎటు వెళ్ళకండి, అది అక్కడ పెట్టేసి. సో ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందాక కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది కొద్దిగానే యాడ్ చేసుకుంటూ కలిపేసేయండి. మొత్తం ఒకటేసారి పోస్తే కనుక పొంగిపోతుంది. సో ఫస్ట్ ఒక హాఫ్ వాటర్ యాడ్ చేసేసుకుని ఇట్లా ఉండలు లేకుండా ఒకసారి కలిపేసుకోండి. ఎందుకంటే మొత్తం పోసినా కూడా ఉండలు ఏమైనా ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు అది మళ్ళీ సపరేట్ చేయడానికి టైం పడుతుంది. సో ఫస్ట్ హాఫ్ వాటర్ పోసుకొని ఇట్లా ఉండలు లేకుండా కలిపిన తర్వాత మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో స్టవ్ అనేది లో ఫ్లేమ్ మీదనే పెట్టేసేయండి అండి. ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇలా దగ్గరకు వచ్చేదాకా కలిపేసుకొని అందులోనే 1 స్పూను నెయ్యి, 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీదనే ఇలా కలుపుతూ ఉండండి. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. అది కూల్ అయ్యేలోపు 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు బియ్య పిండి వేసుకోండి. మనం బయట నార్మల్గా పట్టిస్తాం కదా, లేదు అంటే సూపర్ మార్కెట్లో ఉంటుంది కదా, అది అయినా తీసుకొని చాలా ఫైన్గా అండి, ఎంత వీలైతే అంత మెత్తటి పౌడర్ చేసేసుకొని ఒక జల్లెడలో జల్లించుకోండి. ఎందుకంటే ఇంకేమైనా చిన్న ఉన్నా కూడా మనకి వస్తుంది కదా. సో నాకు ఇంత వచ్చింది, దీన్ని మళ్ళీ నేను గ్రైండ్ చేసుకొని ఇలా పట్టేసుకున్నాను. సో ఇది ఫైనల్గా తీసేసానండి, అందులో ఏం కలపలేదు. సో ఇది ప్లేట్లో ఉన్నదంతా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదేనండి ప్రీమిక్స్ పౌడరు. ఇది మనం 1 మంత్ 2 మంత్స్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒకటేసారి వేసారనుకోండి మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఇన్ కేస్ మీకు పొరపాటున కనుక వాటర్ ఎక్కువ పడేది ఉంటే ఇంకాస్త బియ్య పిండి వేసేసుకుంటే సరిపోతుంది. నాకు ఈ కప్పుతోటి 3 కప్పుల వాటర్ పడిందండి. ఎలాంటి ఉండలు లేకుండా కలిపేసుకోండి. సో ఇలా కలుపుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని తురిమింది వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచి రంగు వస్తుంది అన్నమాట. సో ఇది కూడా కరిగే వరకు మంచిగా లంప్స్ లేకుండా నిదానంగా కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని ఇది ఒకసారి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇది చల్లారింది కదా రవ్వ, ఇది కంప్లీట్గా చల్లారండి. గోరువెచ్చగా ఉన్నా కూడా అది కొద్దిగా జారినట్టు అవుతుంది. సో కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా చిన్నగా లడ్డుల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసేసుకొని మీరు ఎప్పుడైతే డీప్ ఫ్రై చేయాలనుకుంటున్నారో అదే టైంలో బేకింగ్ సోడా వేసుకోండి. ఇలా టైట్గా అంటే ఇట్లా థిక్ రిబ్బన్ లేయర్ లాగా వస్తే పర్ఫెక్ట్ టెక్స్చర్ అన్నమాట. ఇలా చేయితోటి వేసుకునే వాళ్ళు వేసుకోండి. నాకెందుకో చేయితోటి అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. ఇన్ కేస్ మీకు అలవాటు ఉంటే ఇలానైనా వేసేసుకోవచ్చు. సో ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచండి, హై ఫ్లేమ్ అస్సలు ఉండొద్దు. అండ్ ఆయిల్ కూడా ఓవర్ హీట్ అవ్వద్దండి. ఓవర్ హీట్ కనుక అయిందనుకోండి తొందరగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నిదానంగా వేసుకోండి, ఒకటి తర్వాత ఒకటి, అంటే కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. అండ్ ఇలా వేసిన తర్వాత వెంటనే కదలవకండి, కొద్దిగా ఒక 30 సెకండ్స్ అలా టచ్ చేయకుండానే ఉండండి. మీకు ఒకవేళ ఆయిల్ కనుక తక్కువైంది అనుకోండి, ఇలా పైనుంచి గరిటెతో వేసుకుంటే సరిపోతుందండి. ఇది ఒక 2 to 3 మినిట్స్ పట్టింది నాకు ఇలా వేగడానికి. సో అంతేనండి, చాలా సింపుల్. మీరు ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. మనకి వరలక్ష్మి వ్రతానికి చాలా టైం సేవ్ అయినట్టు అవుతుంది. అండ్ ప్లీజ్ అండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగైనా ఈ 4 మంత్స్లో 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలని అనుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, జస్ట్ ఎంకరేజ్ చేయండి అంతే. వీడియోస్ కనుక నచ్చేది ఉంటే లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.